షఫీ. ఈరోజు నేను పోలాండ్ వార్సా క్యాపిటల్ సిటీకి వెళ్తున్నా. ట్రైను తర్వాత బస్సు తీసుకుంటున్నా లైప్జిగ్ నుంచి. పోలాండ్ యూరోప్లో ఒక అందమైన దేశము. పోలాండ్ పక్కన జర్మనీ, చెక్ రిపబ్లిక్, ఆస్ట్రియా, ఉక్రెయిన్, బెలారస్ ఉంటుంది. వార్సా వెళ్ళడానికి 9 hours పట్టింది నాకు బస్సులో, ఫ్లిక్స్ బస్సులో. పోలాండ్ కరెన్సీ వచ్చేసి పాలిష్ జ్లోటీ. మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 24 రూపాయలు ఉంటుంది వాళ్ళ పాలిష్ జ్లోటీ. యూరోప్లో పోలాండ్ మధ్యలో ఉంటుంది. ఈ పోలాండ్ దేశము చాలా దేశాలు ఆక్రమించుకున్నాయి. తర్వాత వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2లో చాలా నష్టపోయింది. పూర్తిగా ధ్వంసమైనప్పటికీ కూడా ఇది మొత్తం అక్కడ వాళ్ళ ప్రజలు మొత్తం రీకన్స్ట్రక్షన్ చేసుకున్నారు. అన్ని యుద్ధాలు జరిగినా, అన్ని ధ్వంసమైనప్పటికీ కూడా ఇప్పుడు పోలాండ్ అనే దేశం ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ కంట్రీ. ఇవి చాలా ఫేమస్ అయిన స్వీట్స్ బన్లోను. ప్రపంచంలోనే చాలా చిన్న థిన్నెస్ట్ హౌస్ అన్నమాట. అది కనిపిస్తుంది కదా, రెండు హౌసెస్ మధ్యలో చాలా థిన్నెస్ట్ హౌస్ అంట. ఇది ఒక మ్యూజియము. దీని పేరు వచ్చేసి పోలిన్ మ్యూజియం ఆఫ్ ద హిస్టరీ ఆఫ్ ద పోలిష్ జ్యూస్. ఈ మ్యూజియంలో పోలిష్ జ్యూస్ హిస్టరీ ఉంటుంది. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, మొత్తం వాళ్ళ హిస్టరీ మొత్తం ఉంటుంది. చాలా బాగుంటుంది ఇది. ఈ స్తూపం వచ్చేసి వాళ్ళు ఎన్నో యుద్ధాల తర్వాత ప్రపంచ యుద్ధం తర్వాత వాళ్ళ కంట్రీని ఎలా పైకి తెచ్చారు అనేసి ఆ గుర్తింపు కోసం వాళ్ళు ఈ స్తూపాన్ని ఆవిష్కరించారు. వార్సాలో ఓల్డ్ టౌన్ చాలా బాగుంటుంది, చాలా అందంగా ఉంటుంది. ప్రతి ఒక్క బిల్డింగు ఇవన్నీ ఒక 200 ఏళ్ళు 300 ఏళ్ళు కట్టిండేటివన్నీ. కొన్ని ధ్వంసమైనప్పటికీ వాళ్ళు రీకన్స్ట్రక్ట్ చేసుకున్నారు. వరల్డ్ వార్ 2 తర్వాత మొత్తం ధ్వంసమైందంట ఈ ప్యాలెస్. తర్వాత అక్కడ చుట్టుపక్కలంతా మొత్తం వాళ్ళు పురాతనమైన ఎలా ఉంటుందో ఫోటోలు తీసుకొని, వాళ్ళ పెయింటింగ్స్ తీసుకొని అలాగా వాళ్ళు నిర్మించుకుని ఉన్నారు ఇవన్నీ. వార్సా చాలా చాలా అందంగా ఉంటుంది, ఎస్పెషల్లీ ఓల్డ్ టౌన్. ఇదంతా ఓల్డ్ టౌనే. కనీసం అంటే ఒక 10 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది, 10 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అది నడవలేక చాలా అలసిపోయాను చాలాసార్లు. ఆ 10 కిలోమీటర్ల రేంజ్లో ఎన్నో అందమైన కట్టడాలు ఇవన్నీ చాలా, ప్రతి ఒక్కటి నేను ఏదో 1 డేలో ముగించుకోవచ్చులే అనుకున్నా, కానీ చాలా అందంగా ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఒక 70 నుంచి 80 బిల్డింగ్స్ చాలా అందంగా ఉన్నాయి. ఇవన్నీ చూడ్డానికి 3 రోజులు 4 రోజులు కావాలి మనకి, కానీ నేను ఒక రోజులోనే చూసేసుకున్నాను. అది చాలా హడావుడిగా వెళ్ళిపోయాను 1 డేలో. ఇది సిటీ సెంటర్ అనమాట, చాలా బాగుంటుంది. ఇది నైట్లో అయితే ఇంకా బాగా ఉంటుంది.